హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రభుత్వం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ పేరును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్గా మార్పు చేసింది కాబట్టి మన హెల్త్ కార్డులో ఉన్న నేమ్ మనం చేంజ్ చేసుకోవడం కుదరదు. బట్ సేమ్ కార్డ్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే ఇప్పుడు ఎన్టీఆర్ సేవ ట్రస్ట్గా పేరు మారుతుంది. దాంట్లో అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం ఈహెచ్ఎస్ సైట్లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఎవరైనా కొత్తగా కార్డుకి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు పైన ఇనిషియేట్ హెల్త్ కార్డ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి మళ్ళీ రైట్ సైడ్ టాప్లో క్లిక్ హియర్ టు ఇనిషియేట్ ద ఎన్రోల్మెంట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మామూలుగా అయితే ఈ ఎంప్లాయ్ హెల్త్ కార్డ్ ఆల్రెడీ జనరేట్ అయినాయి కాబట్టి ఇలా చూపిస్తుంది. మామూలుగా అప్లై చేయని వాళ్ళకైతే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనకి అది అవసరం లేదు కాబట్టి ప్రజెంట్ మనకు కార్డ్ డౌన్లోడ్ కావాలి కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ హెల్త్ కార్డ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ ఆ ఎంప్లాయీ లాగిన్లో ఎవరైతే ఫ్యామిలీ మెంబర్ని యాడ్ చేసి ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. ఆ ఎంప్లాయీ లాగిన్లో నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ అయి ఉన్నారు కాబట్టి ఆ నలుగురు డీటెయిల్స్ చూపిస్తాయి. ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో, తెలుగులో కావాలంటే తెలుగులో ఏ లాంగ్వేజ్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ హెల్త్ కార్డ్ డిస్ప్లే అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, డిస్ప్లే అయింది. చూడండి, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్గా పేరు మారింది. ఫ్రెండ్స్, మనం లింకుల ద్వారా కాకుండా ఇలాగా లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న కార్డు క్లారిటీగా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, హెల్త్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.